దేవుని యొక్క పరిశుద్ధమైన మహిమగలిగిన నామాన్ని బట్టి మరొకసారి ఏకలైలోకి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపకై దేవుడికి మనము మహిమలు తెలియజేస్తున్నాం. పిల్లరా, వాక్యంకి నా వెళ్ళకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని తర్వాత వాక్య భాగంలోకి మన వెళ్ళి దేవుని యొక్క స్వరాన్ని మనం థాంక్యూగా మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నిత్యుడకు దేవా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళలో నీ బంగారు పాదాల దగ్గర మేము వచ్చాము. నీ మెల్లని స్వరాన్ని వినటానికి ప్రభా, నీ మెల్లని స్వరంతో ప్రతి బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డలకు ఏ మాటలు మీరు ఇవ్వాలనుకున్నావో ఇచ్చి ధైర్యపరిచి సంతోషపరిచి నీకు సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టి ప్రభా, అయా మనుషులలో నీ బిడ్డలలో ఉన్నవారి గొప్పవారిగా కనపరుచుకోమంటే ఆది ఎంతో నుండి మహిమ చెందమంటూ అయినా నా స్వరం కాదు, నీ స్వరాన్ని బిడ్డలు వినిపించండి, సంతోషపరచండి, ధైర్యపరచండి. అయ్యా నువ్వు మాత్రమే మాట్లాడితే నీ బిడ్డలు వింటారు. నువ్వు మాట్లాడి అయినా నీ నామాన్ని మహిమపరుచుకోమంటూ యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, మేము నమ్ముతున్నాము మీ అందరూ బాగున్నారని. మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. నిజంగా దేవుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహిస్తున్నందుకు దేవునికి మహిమలు. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో దేవుడు సమర్థుడు అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. గాడ్ ఈజ్ ద ఏబుల్ గాడ్ టు డూ ద మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు సమర్థుడని గుర్తెరిగే బిడ్డగా ఉండడము చాలా అవసరం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఒక మాట అంటారు. ఏమంటారో ఒకసారి మనం చూసుకుందామా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను. చాలా హల్లెలూయా. ఇక్కడ యొక్క నెబుకద్నెజర్ రాజుతోటి దేవుని బిడ్డలైనటువంటి వీళ్ళు ముగ్గురు దేవుని ఆత్మతో, దేవుని సన్నిధితో, దేవునికి సాక్షులైనటువంటి ఈ ముగ్గురు బిడ్డలు రాజు దగ్గర వాళ్ళు ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మరలా ఇంకొకటి ఏంటంటే అక్కడ పైన అంటారు, నిజంగా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు ఆలోచన లేదు అంటాడు. ఏమంటారంటే నీకు జవాబు చెప్పాల్సిన అవసరము మాకు లేదు అంటాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు అంటారంటే ఆ మాట వాళ్ళకు భయంకరమైనటువంటి శోధన ఎదురుపోయినప్పుడు ఇక రాజు పెట్టినటువంటి ఆ చట్టానికి మరణం తప్ప వేరేది లేదని వాళ్ళకు తెలుసు. కానీ దేవుడు నమ్మిన బిడ్డలు కాబట్టి మరణం అనేటువంటి పరిస్థితులు, శోధనలు నిజంగా వాళ్ళను అగ్నిలో పడేసి కాలుస్తారని తెలిసినా కూడా వాళ్ళు దాని విషయంలో వాళ్ళకున్న ముందున్న శోధన బట్టి వాళ్ళు భయపడరా. దే ఆర్ వెరీ కరేజ్, వెరీ బోల్డ్. వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు అంటే ఏ శోధనలు నువ్వు ఏమి చేసినా పర్వాలేదు. మానవ జీవితంలో ప్రియులారా, విశ్వాస పయనంలో దేవుని నువ్వు ఎంతవరకు రుచి చూసి ఉంటున్నావు? ఈ ముగ్గురు అంటా ఉన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుతానికి సమర్థుడు. నువ్వు మమ్మల్ని ఏ శోధనలు పెట్టినా, మమ్మల్ని కాల్చివేసినా కూడా మా దేవుడు సమర్థుడని వాళ్ళు ఒక సాక్ష్యము రాజు ముందు చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరొక మాట అంటా ఉన్నారు, ఏమనంటే నీ వశమున పడనివ్వకుండా. ఎంత మంచి మాట. హల్లెలూయా. నీ వశమున పడనివ్వకుండా రాజా మా దేవుడు మమ్మల్ని తప్పించటానికి సమర్థుడు. ఈ లోక పయనంలో ప్రతి విశ్వాసులు వాళ్ళకు వస్తున్నటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఊహించుకోరు, ఇలాంటి శోధనలు నాకు వస్తాయా? నా పయనములో, నా ఆత్మీయతలో నేను యథార్థంగా, మంచిగా, భక్తిగా, నీతిగా నేను ఉన్నప్పుడు నాకు ఏ శోధనలు రావే అని నీ జీవితంలో నువ్వు ఎందుకు వెళ్తున్నప్పుడు నిజంగా ప్రియులారా, నువ్వు అనుకునే రీతిగా అకస్మాత్తుగా ఇలాంటి శోధనలు నువ్వు నిజంగా వాటి నుంచి బయటికి రాలేనటువంటి అలాంటి స్థితి కలిగిన శోధనలు నీ మీదకి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి తండ్రి, నీలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఆత్మ నేను ఏ రీతిగా ధైర్యపరుస్తున్నది, ఏ రీతిగా నువ్వు శోధనను ఎదుర్కోగలుగుతావు, నిజంగా దీంట్లో నుంచి నేను బయటికి రాగలుగుతాను, నా దేవుడు గొప్పవాడని నీ నోటితో నీ కూర్చున్నటువంటి శోధనను నిజంగా నువ్వు ఎదిరించే శక్తి నీకు ఉంది అని నువ్వు చెప్పగలుగుతున్నావా లేదా అని ఒకసారి మనం ఆలోచించాలి. వాళ్ళంతా ఉన్నారు, మాకు తెలుసు రాజా, ఈ వేడిమి కలిగినటువంటి ఈ మండుచున్న అగ్నిలో నుంచి మా దేవుడు మమ్మల్ని అంటే వాళ్ళు దేవుని ఎంతవరకు వాళ్ళు రుచిసి ఈ దినాలలో కొద్దిగా శోధనలు వస్తే మనుషులు తట్టుకోలేరన్నమాట. వాళ్ళ గుండెలు పగిలిపోతూ ఉంటాయి. నిజంగా వాళ్ళు అనుకుంటానికి అయిపోయింది మా పరిస్థితి, ఇంకా మేము లేయలేము, మేము నిలబడలేము, ఇంకా మేము ముందుకు నడవలేము, మా జీవితాలు మా కుటుంబాలు ఇంతటితో అయిపోయినదని అలాంటి స్వభావాలతో అలాంటి ఆలోచనలతో అనేక మంది తమ విశ్వాస పయనంలో ఆత్మీయ పయనంలో దిగజారిపోతున్నట్టుగా మనం చూస్తాము. కానీ వీళ్ళకి వస్తున్న శోధనలు ఒక మాట అంటున్నారు, ఏమంటున్నాడంటే మా దేవుడు సమర్థుడు. ఎస్, మై గాడ్ ఇస్ ద పాసిబుల్ గా టు డూ ద మిరకల్, మై గాడ్ ఇస్ ద పాసిబుల్ గా టు గివ్ ద విక్టరీ. ఎప్పుడైతే నీ నోటితో చెప్పావా నా దేవుడు ఉన్నాడు అని, యోగ అన్నాడు నా దేవుడు ఉన్నాడు అని నువ్వు అన్నావా? లేకుంటే నీ సమస్యలు ఇతరులకు నువ్వు పంచుకుంటూ నన్ను ఎవరు ఓదారుస్తారు, ఎవరిని ఓదార్చాలి? నీ దేవుడే నేను ఓదార్చాలి. సమస్యలు ఏమి కూడా దేవునికి తెలియకుండా ఏమి రావు, దేవునికి అన్నీ తెలుసు. ప్రైజలో నీకు వచ్చే రోగం ఏంటో దేవునికి తెలుసు, నీకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు ఏంటో తెలుసు, నీ భవిష్యత్తులో ఇంకా అద్భుతాలు జరగట్లేదు, ఇంకా ద్వారాలు తెరవబడట్లేదు అంటే దేవునికి మరుగుపరచబడని ఏమీ లేదు. ప్రతిదీ దేవునికి తెల్లగా తీర్చబడి ఉంటావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన అంటా ఉన్నాడు ఏమంటే నీ వశమున పడకుండా మనం చెప్పగలుగుతామా? దా దేవుడైన యెహోవా నన్ను ఏ సాతాను వశానికి అప్పయ్యాడు, ఏ ఒక అవమానానికి నన్ను అప్పయ్యాడు, ఏ తెగులకు నన్ను అప్పయ్యాడు, నా తల వచ్చేలాగా నా దేవుడు నన్ను చెయ్యడు. ఎంత సైతాను నా మీదకి లేసినా నా దేవుడు సమర్థుడు, నేను బయటికి రాగలను. ఏ అపవాది కంచెలో నేను నా కుటుంబం ఉండజాలము అని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావో లేదో ఒకసారి ఆలోచించాలి. ప్రియులారా, మళ్ళీ ఇలా ఒక మాట అంటున్నావో లేదో, ఆయన మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినా అంటే వాళ్ళు ఏమని తీర్మానం దేవుడు చేసినా చెయ్యకపోయినా ఒకసారి మనం గమనించాలి. దేవుడు కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని కార్యాలు జరగలేవు. కానీ అన్నీ జరుగుతాయని మనం అనుకోరాదు. మనం దేవుని అనుకున్న తర్వాత నాకు అన్ని మంచే కాదు. అందుకంటే ఇప్పుడు ఈ లోకంలో మీరు యాత్రికులు, ప్రయాణికులు, ప్రయాణం వెళ్తా ఉంది, మన ప్రయాణం వెళ్తుంది, అన్ని మంచి అని ఏ రీతిగా అనుకుంటాం? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రేమనేటువంటి దేవుని బిడ్డ యోగు జీవితంలో ఆయనకు వచ్చినటువంటి శ్రమను బట్టి తన భార్య అంటది, దేవుణ్ణి దూషించి నువ్వు ఎందుకు చావకూడదంటే అప్పుడు యోగు అంటాడు, దేవుని చెంత లాభమే కోరుతావా, చెడు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించావా? ఎస్, వీ హ్యావ్ టు రెడీ ఫర్ ఎవ్రీ బ్యాడ్. నీ జీవితంలో వచ్చిన ప్రతి చెడును నువ్వు శోధన భయంకరంగా వచ్చినప్పుడు ఏది నీకు ఎదురు పడుతున్నదో దాన్ని నువ్వు అంగీకరించాలి. దాన్ని జయించడానికి దేవుని దగ్గర ఒక ధైర్యము నీకు అవసరం. నేను ధైర్యంగా చెప్పాను, నీకు జవాబు ఇవ్వటం మాకు అవసరం లేదు రాజా, ఎందుకంటే మా దేవుడు సమర్థుడు. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10:28 ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటాడు చెప్తాం? మత్తయి సువార్త 10:28 శిష్యులతో అంటాడు, ఏమంటాడు? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. ఎంత మంచి మాట. మరియు ఆత్మను ఆత్మకు ఎవరి మీద అధికారం లేదు, ఎందుకంటే ఆత్మ దేవుని స్వాధీనం. అక్కడేముంది? దేహమును చంపువారికి భయపడి. ఈ దినాలలో మాటలతో అనేక మంది చంపుతా ఉంటారు. ప్రైజలా కట్టెలతో కొట్టరు కానీ మాటలతో చస్తే వాళ్ళు మాట్లాడినట్టు అయిపోయింది, ఇంకా మళ్ళీ తిరిగి లేయకూడదు మనుషులు. అందుకంటాడు ప్రభు, ఏమంటాడు? ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకండి. మాటలతో మిమ్మల్ని గాయపరుస్తూ, మిమ్మల్ని అవమానపరుస్తూ, మీ వెనక మాట్లాడుతూ, మీ కుటుంబాల గురించి, మీ సాక్ష్యాల గురించి, మీ జీవితంలో వీళ్ళని ఏ రీతిగా వంచాలని సాతానుకు బాగా తెలుసు. బలహీనత, మీ బలహీనత ఏంటో అపవాదికి బాగా తెలుసు. కాబట్టి దేహము నిజంగా నేను కృంగదీయాలని, నేను బలహీనపరచాలని, నేను పడద్రోయాలని, నేను కొంతమంది మాటలు చాలా కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడితే ఇంకొక 2 ఏళ్ళ చంప కనిపిస్తాయి. హల్లెలూయా. అందుకే వ్యర్థమైన మాటలలో దోషం ఉండదని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ నాలుకను ఎంత అదుపులో పెట్టుకుంటావో నీకు అంత మంచి. హల్లెలూయా. నీ నాలుకను ఎంత నువ్వు అదుపులో దేవునికి ఇష్టకరంగా నువ్వు పెట్టుకుంటావో నీ కుటుంబానికి మంచిది, నీకు అది ఆరోగ్యకరమని దేవుని
యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అందుకు అంటాడు, నిజంగా దేహాన్ని చంపే వారికి భయపడవాకండి. ఈ లోకంలో ఎవరైతే నిన్ను గాయపరుస్తున్నారో, ఎవరైతే నీ కుటుంబాన్ని, నిన్ను, నీ యొక్క సంసార జీవితాన్ని, అదే నీ భవిష్యత్తుని గురించి అవమానపరుస్తూ ఏలు పెట్టి చూపిస్తున్నారో, అందుకంటాడు ప్రభు, వాళ్ళకు భయపడవాకండి. అన్ని గాలులు, వర్షగాలైనా, వర్షమైనా, చలైనా, ఎండైనా, ఏదైనా దేహానికే తగులుతుంది కానీ ఆత్మకు తగలజాలదు. హల్లెలూయా. ఈ దేహానికి ఏదైతే తగులుతున్నదో దాని విషయం భయపడవాకండి. కానీ అందుకని అంటాడు, ఏమంటాడు, దేహమును ఆత్మను నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడాలంట. ఎవరికి భయపడాలి మనము? దేహమును ఆత్మను. అంటే నిజంగా నీ దేహము నరకములో కాలవేయబడబోతున్నది కాబట్టి ఆత్మకు దేహానికి వస్తున్న తీర్పును బట్టి నువ్వు మిక్కిలి భయపడాలంట. ప్రైజర్, నరకానికి పోకూడదు, నేను తప్పించుకోవాలి, ఇక్కడేదో నలిగిపోయినాను, ఇక్కడేదో శ్రమ పడ్డాను, నా బలహీనతలను బట్టి, నా క్రియలను బట్టి, నా అలవాట్లను బట్టి, నేను కొన్ని విషయాలలో దేవునికి దుఃఖకరంగా నేను ఉన్నాను, ఈ లోకంలో ఉన్నాను కాబట్టి కొన్ని బలహీనతలు నాకున్నాను. కానీ నేను ఇక్కడ ఏదో ఒక రీతిగా ఉన్నా, కానీ పరలోకంలో నేను నిజంగా యుగయుగములు కాలకూడదు అని అంటే నిజంగా నేను దేవునికి భయపడు. వి హ్యావ్ టు బి ఫియర్ ఆఫ్ గాడ్. ఇస్ మన జీవితంలో దేవుడు, వి హ్యావ్ మస్ట్ అండ్ షుడ్ బి ఫియర్ ఫర్ ద లార్డ్. నువ్వు దేవునికి భయపడు, మనుషులకు భయపడవు. మనుషులకు భయపడమంటే వాళ్ళు తరుక్కుపోతా ఉంటారు, నేను అంతే, ఇంకా నేను వదిలిపెట్టారు. హల్లెలూయా. ఒక మెత్తకొలిగిన చేతిలో దొరికిందంటే అయిపోయింది. ఒక గాడిద, ఆ గాడిద మనిషి చేతిలో ఉన్నప్పుడు, చనిపోలు ఉన్నప్పుడు, గాడిద ఎందుకండి, ఇప్పుడు మన పశువులనే చూస్తూ ఉంటాం కదా, అవి వాటికి నోరు ఉండవేమో, వాటిని తమ్ముకొని పోతుంటాయి, మౌనంగా తన యజమానికి లోబడి వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ లోకం అంట, నువ్వు మౌనంగా ఉంటే నిన్ను తరుముకోపోయేది ఎక్కువ, నిన్ను కృంగదీసేది ఎక్కువ, అవమానపరిచేది ఎక్కువ. కానీ ప్రభు అంటా ఉన్నాడు, దేవునికి భయపడుడి. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావు, అపవాది నువ్వు ఈజీగా ఎదిరించబోతావు. భయపడవాకండి. మనిషికి ఎందుకు భయపడాలి మనం? నువ్వేం చేస్తావని భయపడతావు మనిషికి? ఈ లోకంలో మనుషులకు భయపడకుండా ప్రియులారా, దేవునికి నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో భయపడతావో, నీ జీవితంలో నువ్వు నరకం నుంచి తప్పించుకుంటావు. నీ ఆత్మ దేవుని రాజ్యంలో నిత్యం ఉండబోతున్నది. ఇది మనది కాదు లోకం. ಈ ಲೋಕವನ್ನು ನಮ್ಮದಲ್ಲ. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಶಾಶ್ವತವಾಗಿ ಇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಒಂದು ದಿವಸ ಈ ಲೋಕವನ್ನು ನಾವು ಬಿಟ್ಟುಕೊಡಬೇಕು. ನಮ್ಮ ರಾಜ್ಯವು ಪರಲೋಕವಿದೆ. ಪ್ರಿಯರಾದ ದೇವರ ಮಕ್ಕಳ ಪ್ರತಿಯೊಬ್ಬರು, ದೇವರ ಸ್ವರವನ್ನು ಕೇಳುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು, ನಿಮ್ಮನ್ನು ನೀವು ಗಮನಿಸುವುದು ಬಹಳ ವಿ ಆರ್ ನಾಟ್ ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ పీపుల్. ఈ లోకస్తులు మనం కాదు. నేను నరకానికి వెళ్ళకూడదు, ఈ లోకంలో అతిథిగా ప్రభు నన్ను పంపాడు. నేను దేనికి భయపడు. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, ఏమంటారంటే, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు అవసరం లేదు. రాజు చెప్పాడు, మిమ్మల్ని మంటలేస్తానని తెలుసు కదా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే, మరణానికి భయపడి. ఈ లోకంలో నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఏ శోధనలకు భయపడుతున్నావు? ఏ రోగానికి భయపడుతున్నావు? ఏ అప్పులకు భయపడుతున్నావు? ఏ ఆర్థిక సమస్యలకు భయపడుతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? ఏ భయం అయితే నీలో ఉన్నదో అదే భయం నేను ఒకనాడు పడదోయబడబోతున్నది. ఏ భయం అయితే నేను వెంటాడుతున్నదో అదే భయం నీ జీవితంలో ముందడుగు వేయకుండా చేయబోతున్నది. ఏ భయం అయితే నేను ఉంటా ఉన్నదో అదే భయము నేను ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దటానికి చాలా కష్టంగా ఉండవద్దు. ప్రియారు ఒక్క మాట గమనించండి, నీ వర్షమున దేవుడు మమ్మల్ని పడనివ్వడన్నారు. హల్లెలూయా. ఈ కరోనా ఎంత భయంకరమైన ఉన్నా కూడా, అయినా కూడా అనేకమైన, కొంతమందికి వచ్చాయి, కొంతమందికి వెళ్ళిపోయాయి, కానీ దేవుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడు తెలుసా? దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ భవిష్యత్తును ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు నీ ఎడల కృప చూపిస్తాడు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ. ఏమంటాడో చూస్తామా? 2 కొరింథీయులు 9వ అధ్యాయం 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడు మీరు సర్వ సమృద్ధి కలిగి. దేవుని ఉద్దేశం, దేవుని బిడ్డలు దే మస్ట్ అండ్ షుడ్ బి ప్రాస్పర్. వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో యేసయ్య నమ్మినోళ్ళు ఏ ఒక్కరు కూడా ఒక భిక్షకులుగా ప్రభు ఏ ఒక్కరిని చేయలేదు. ఆయన అంటాడు, ఆయన నమ్మిన బిడ్డలంట ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి, నీ గిండె నిండి పొర్లుచున్నది అంటాడు. 23వ అధ్యాయం కృపక్షేమములు నీ వెంట రాబోతున్నాయి. ఎందుకు?
దావీదు దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి అందుకే ఆయన గిన్నె నిండి పొర్లింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో నిండి పొర్లిపోతా ఉన్నది. నువ్వు కుడికి ఎడమకు వ్యాపించేది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. నువ్వు కుడికి ఎడమకు వ్యాపించేది దేవుని చిత్తం. అందుకని అంటాడు, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల తమ సమస్తమైన కృపను విస్తరింపచేసి నీ పట్ల మంచి చేస్తాడు, చెడు చేయడు. ఒకవేళ నీకు చెడు జరిగినా ఆ చెడులో ఏదో ఒక మంచి ఉందని గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటాడు, ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల ఆయన ఎటబెట్టిన తన కృపను విస్తరింపచేసిందట. ఎంత మంచి మాట. హల్లెలూయా. నీకుంది దేవుని కృప, అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు వెనక్కి వైపే చూస్తున్నావు, పరిస్థితుల వైపే చూస్తున్నావు, ఆ యొక్క సమస్యల వైపే చూస్తున్నావు, శోధనల వైపే చూస్తున్నావు, కానీ నీ ముందు దాచిపెట్టినటువంటి కృపను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ప్రియులారా, దయచేసి రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, దేవుడు నీ ముందు పెట్టిన ఆ యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నీ భవిష్యత్తు పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఆత్మీయత పట్ల దేవుడు ఏమి యోచించాడో దాని గురించి నువ్వు ఆలోచించాలా. కానీ నీ వెనక అపవాదేసే గాలాల గురించి, నీ వెనక సాతాను నీ వెనక పడుతూ నేను తరుముకోపోయేటువంటి పరిస్థితుల గురించి, నీకున్నటువంటి శ్రమల గురించి, పాత జీవితాల గురించి నువ్వు ఏమాత్రం ఆలోచిస్తే నువ్వు గురి యొద్దకు ఏమాత్రం పరిగెత్తలేవు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు సర్వ సమృద్ధిగా నేను దీవించాలనుకుంటా ఉన్నాడు. ఉత్తమం అంటే నీ పట్ల మంచి చేస్తాడు, చెడు చేయడు. ఈ లోకస్తులు చెడు చేస్తాను, దేవుడు చెడు చేయడు. నేను చెప్పాను పోయినసారి కదా, ఒక్కరు ముందుకెళ్ళేది కొంతమందికి ఇష్టం ఉండదు, వెనక్కి లాగాలని చూస్తుంటారు. ఒక మనిషి మీద గురి పెడితే అది సాధించేంత వదిలిపెట్టరు, వాళ్ళ స్వభావాలు అరితి ఉంటాయి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నేను ప్రేమించేటువంటి దేవుడు నేను విడిచిపోయేవాడు కాదు. పరిస్థితుల వైపు చూడబాకు, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏముంది అడుగు. ప్రభా, నన్ను నువ్వేమి చేయాలనుకున్నావు, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, ప్రభా, నా యొక్క భవిష్యత్తును, నా వ్యాపారాలను, నా ఉద్యోగ విషయంలో నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో అదంతా దేవుని కృప. దాంట్లో దేవుని గొప్ప కృప నీ మీద ఉన్నది, దేవుని యొక్క హస్తము నీ మీద ఉన్నది. అందుకు ప్రభు అంటాడు, దేవుని కృప నీ పట్ల ఆయన విస్తరింపజేశాడంట. దాన్ని నువ్వు గమనించలేకపోతున్నా. పట్టించుకోబాకండి, ఏవే కానీ పట్టించుకోబాకండి. చాలా మంది జీవితంలో లోకం వైపు వాళ్ళు గమనిస్తూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ మనసుల సమాధానాన్ని పాడు చేసుకుంటున్నారు, నెమ్మదిని పాడు చేసుకుంటున్నారు, సంతోషాన్ని పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకోబాక. సాతానుకు పనే లేదనమాట. ఎక్కడ నెమ్మదిగా ఉన్నారా, ఎక్కడ సమాధానం ఉన్నారని చూసి అదే ఇళ్లలో జ్వరపడతా ఉంటుంది. జాగ్రత్త ప్రియులారా. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి మనం చూసుకుందామా. 2 తిమోతి 1:12 ఏముంది చూద్దామా. ఈ శ్రమలను సహించిన వారమైతే, ఈ శ్రమలను 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో, శ్రమలను అనుభవించుచున్నామే గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. శ్రమలు అనుభవిస్తున్నాం. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాస్తే ఏమంటాడు, ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను. పౌలు గారికి ఎన్నో శ్రమలు వస్తా ఉన్నాయి తన జీవితంలో. ఆయన ఏమంటే, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఎంత మంచి మాట. చాలా మంది అంటారు, నాకెందుకు ఇవన్నీ వస్తున్నాయి, సిగ్గుపడేలాగా చేస్తున్నాయి పరిస్థితులు అంటారు. ఎందుకు సిగ్గండి మనకు? ఏం తప్పు చేసినామని సిగ్గు, ఏ పాపం చేసామని సిగ్గు, ఎవరిది దోచుకున్నామని సిగ్గు మనకు? మనం యథార్థులము దేవుని సన్నిధానంలో. అందుకు పౌలు అంటాడు, నీకు శ్రమలు వచ్చినాయి కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఎవరిని నువ్వు నమ్మావు? ఎన్ని సంవత్సరాలు రక్షింపబడి బాప్తిజం తీసుకున్నావు, మంచిగా ఉన్న ఆత్మీయతలు, కానీ ప్రభు మీద నీకు నమ్మకం, విశ్వాసం ఏమైపోయినది? ఆ దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. నీ భవిష్యత్తు, నీ జీవితాన్ని నిన్ను సిగ్గుపడనీయడని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? అయ్యయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమలు నాకు చేత కావట్లేదు. చాలా మంది ఫోన్లు చేసి అంటూ ఉంటారు, ఇంకా మాకు బతకాలని లేదు, ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాము, ఇంకొద్దు మాకు ఈ లోకము. హల్లెలూయా. నీ యాత్ర, నువ్వు విషము తీసుకొని తాగి లోకంలో నువ్వు యాత్ర వదిలితే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఇక్కడేమో కళ్ళు మూసుకుంటావు, కానీ అక్కడ యుగ యుగములు కాలాల కదా. బాగా గమనించాలి ప్రేమైనటువంటి దేవుని పిల్లలు. ఈ లోకమైన శ్రమలు నీ జీవితంలో అవి ఎన్నదగినవి, అవి గొప్పవి కాదు. నీ జీవితంలో అవి ఏమంత పెద్దవి కాదు. నీకున్న శ్రమ ఈ లోకంలో ప్రయాణికులం, యాత్రికులం కొన్నే ఉంటాయి. అని అంటే మీరు సహించగలిగితే మాత్రమే
మీరు శోధింపబడతారు. అందుకంటాడు పౌలు గారు, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. మనల్ని పరిస్థితులు సిగ్గుపడేలాగా చెయ్యాలని అపవాది చూసినా కూడా దేవుడు సిగ్గుపడనివ్వడు. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టం. ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమించే గొర్రెలము మనం. దేవుని అరిచేతిలో ఉన్నటువంటి మనము, దేవుని అరిచేతిలో ఉన్నటువంటి వారిని మనం, ఆయన బిడ్డలము, ఆయన రక్తంతో కొనబడిన ప్రజలము, ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము, ఆయన రాజ్యానికి వారసులైనటువంటి మనల్ని ఈ లోకము అవమానపరచాలనుకున్నా, ఈ లోకము నేను వెలివేయాలనుకున్నా, నీ సంతోషానికి, నీ ఆనందానికి, నీ ఆశీర్వాదాలకు అడ్డపడాలనుకున్నా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. భయపడవాకండి. హల్లెలూయా. అందుకంటాడు, నేను ఆయనను అప్పగించిన దానిని ఆ దినము వరకు కాపాడదు. ఏదైతే దేవుడు నీకు అప్పగించాడు, నీ సంసారము కానీ, ఏదైతే నీకు ఇచ్చిన కొద్దిగా ఆస్తులు, ఏవైతే నీ ఇంట్లో ఆ రేషన్ ఏదైనా ఉన్నదో దాని అన్నింటిని కాపాడగలిగినటువంటి దేవుడు ఇచ్చినాడు. ప్రియులారా, ఎంతవరకు కాపాడగలడు? ఈ లోక యాత్రలో ఉన్నంత వరకు, ఈ లోక పయనంలో ఉన్నంత వరకు దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదానికి కంచెని వేశాడు. ఆయన కాపాడగలడని నువ్వు రూఢిగా నమ్ముతున్నావా? డోంట్ స్పీక్ ద నెగటివ్, స్పీక్ ద పాజిటివ్. అభయం, అధైర్యముతో నీ ముందు కనబడేటువంటి నీ శరీర బలహీనతలను బట్టి, నీ శరీర రోగాన్ని బట్టి, ఈ కప్పులను బట్టి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో ఏమనంటే, ఇక నా జీవితం అయిపోయిందిలే. నీ దేవుడు కాపాడు. ఒకనాడు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, నేను నా భర్త పోరు తట్టుకోలేక మా అమ్మగారింటికి నేను వచ్చేసాను. అమ్మగారింట్లో 2 సంవత్సరాలు అయింది నేను ఉండబట్టి. కానీ స్టార్టింగ్లో అమ్మగారు బాగానే చూశారు. కానీ రాను రాను క్రమంగా నా పిల్లలను అసహించుకోవడానికి ప్రారంభించారక. ఇంకా నాకు ఉండటానికి ఇష్టం లేదు నా పుట్టింట్లో. నేను ఏదో ఒక కష్టం నా భర్త దగ్గర నేను పడి నేను ఉంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అతని కన్నా ఇక్కడ శోధనలు ఎక్కువైపోయినాయి. నా పిల్లలు తిన్నా అసహించుకుంటాను. నా పిల్లలు ఏదైనా కొద్దిగా అల్లరి చేసినా అసహించుకుంటా ఉంటాను. నాకు ఈ జీవితం వద్దు. నేను తీర్మానం చేసుకున్నాను, నేను నా పిల్లలు విషయం తీసుకొని నేను చనిపోవాలని అని ఆ బిడ్డ ఏడుస్తూ నాకు ఫోన్ చేసి. ప్రియులారా, 2 సంవత్సరాలైంది ఆమె నిజంగా తన యొక్క భర్త ఇల్లు వదిలిపెట్టి. 2 సంవత్సరాలు పుట్టింట్లో ఉన్నది. స్టార్టింగ్ కూతురు వచ్చిందని ఎంతో ప్రేమగా మంచిగా చేసి పెట్టారు. నెలలు గడిచే కొలది కూతురు మీద వాళ్ళకు విరక్తి అయిపోయింది. తల్లిదండ్రులకు విరక్తి అయిపోయి, ఏమా వచ్చి మా ఇంట్లో పడి ఉండవే, ఎప్పుడు వెళ్తావు నీ భర్త కాడికి. కానీ భర్త కానుంచి కొంచెం భర్త కానుంచి ఫోన్ ఒక్కటి కూడా రానట్టుగా మనం చూస్తాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భర్త కానుంచి ఫోన్ రాలే. ఒక పక్క భర్త ఫోన్ లేదు, ఒక పక్క తల్లిదండ్రులు, పిల్లలు ఈ పరిస్థితిని చూసి ఆ బిడ్డ ఆత్మీయంగా ఎదుగుతూ ప్రార్థనలో బలపడుతూ ఒకనాడు తీర్మానం చేసుకున్నది ఏమంటే, నాకు ఫోన్ చేసింది ఒక రాత్రి, నేను ప్రభు నమ్ముకున్నాను, నా జీవితంలో ఇలాంటి శోధనలు నాకు వచ్చినాయి, ఇంకా నేను బ్రతకకూడదు. ఇదిగో నేను నా పిల్లలు 2 కొడుకులు నాకు, కాబట్టి నేను విషయం తీసుకొని పెట్టుకున్నాను, నేను చనిపోవాలని తీర్మానం చేసుకున్నాను. దేవుడు నా పక్షాన ఉంటే నా భర్తని వచ్చి మమ్మల్ని తీసుకుపోవాలి, లేదంటే రేపు సాయంకాలం కల్లా మేము ఈ లోక యాత్ర ముగిస్తామని ఆ పాప ఫోన్ చేసింది నాకు. అప్పుడు నేను చెప్పినమ్మా, నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు శ్రమను అనుభవిస్తున్నావే, కానీ నీ శ్రమ దేవునికి తెలుసు. ఈ లోకస్తులు నీ ఇంటి వారైనా నీ తల్లిదండ్రులైన సిగ్గుపరచిన కూడా నీ దేవుడు నేను సిగ్గుపరచలేదు. కాబట్టి ధైర్యంగా ఉండు, నీ భర్తను ప్రభు తీసుకొని వస్తాడని చెప్పి నువ్వు ఆ మాత్రం చేయని పోబాకు అని అమ్మాయికి నేను చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నాకు టైమింగ్ ఇచ్చింది. ఏమనంటే, రేపు సాయంకాలం అనగా 7:30 గంటల కల్లా నేను తెచ్చి పెట్టుకున్నాను మెడికల్ షాప్లో నుంచి, మేము యాత్ర ముగిస్తాము, ప్రభు నా పక్షాన ఉంటే ఆయన రావాలా, రేపటి కల్లా నేను ఇల్లు దాటాలని అమ్మాయి చెప్పింది. నేను చెప్పినాను, భయపడబాకు, ప్రభుని పట్ల కార్యం చేసి అదే రీతిలో జరుగుతుంది. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాల భర్త ఫోన్ మీద రాత్రి అంతా కఠినంగా గడిచింది. ఆ అమ్మాయి నిజంగా ఉదయాన్నే లేసిన వెంటనే ఆమె తన పిల్లలను చూసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఎంత పెట్టేసింది, తను తినలేదు, ఏడుస్తున్నది. ప్రభా, ఇంకా ఈ లోకయాత్ర ముగించడానికి కేవలం కొన్ని గంటలే ఉంటున్నాయని
ఏడుస్తూ ఏడుస్తూ ఆమె గదిలో ఏడుస్తూ ప్రార్థన చేశారు. కరెక్ట్గా తెలియని రీతిగా 5 గంటలకు వాళ్ళ ఇంటి వాకిలి దగ్గర ఎవరో వచ్చి తలుపు కొడుతున్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి తలుపు వేస్తున్నారు. కొడుతున్నట్టు అనిపించిన వెంటనే ఆ తలుపు వేసిన వెంటనే నిజంగా ఆమె వాళ్ళ అమ్మగారు వెళ్ళి తలుపు తెస్తుందంట. చూసారు పలా ఆ కూతురు యొక్క అనగా ఆ ఇంటి అల్లుడు సూట్ కేసు తీసుకుని వచ్చి బయట నిలబడుకొని ఉన్నాడు. నా భార్య నా పిల్లలేవి అని అడిగిండు. హల్లెలూయా. ఈ అమ్మాయి గదిలో ప్రార్థన చేస్తా ఉన్నది. ఆ అమ్మాయిని పిలిచింది వాళ్ళ అమ్మగారు. అమ్మ, నీ భర్త వచ్చాడన్న వెంటనే పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికి వెళ్ళింది, ఏడ్చింది. హల్లెలూయా. తన భర్త అన్నాడు, పిల్లలను తీసుకొని రా అన్నాడు. హల్లెలూయా. పిల్లలను తీసుకొని రమ్మన్న వెంటనే ఆమె ఆ పిల్లలను తీసుకొని ఆ కట్టుకున్న బట్టలతో 2 పిల్లలను తీసుకొని తల్లి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టింది. హల్లెలూయా. పిల్లరా, 7:30కు తన యాత్ర ముగించాలనుకున్నది. 5 గంటల లోపల ప్రభు ఒక హైందవుడు ప్రభుని ఎరగని భర్తను ప్రభు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ సంసారం కట్టబడి ఎంతో ఆనందంగా రమణీయంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మానవ జీవితంలో వస్తున్నటువంటి శోధనలకు శ్రమలకు అనేక మంది ఏమనుకుంటారంటే, నా యాత్ర ముగించింది, ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఇంకా నాకే మార్గం కనబడట్లేదు అని చాలా మంది లోకంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఏమంటాడంటే, నేను నిజంగా ఈ శ్రమను అనుభవించుచున్నానే కానీ నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నువ్వు చెప్పాలి, నా తల వంచబడదు, నేను సిగ్గుపడి, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు అధైర్యపడాలి? ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. నేను చెట్టుకు రాయికి నేను మొక్కలేదు కాబట్టి నేను సర్వశక్తి కలిగినటువంటి జీవము గల దేవుని నేను నమ్ముకున్నాను. ఈనాడు లేకపోతే రేపు నా పట్ల అద్భుతము జరగబోతున్నది, నా కుటుంబంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, మా పిల్లల భవిష్యత్తులను దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు, నా భవిష్యత్తులో దేవుడు కార్యము జరగబోతున్నాడు. ఈ లోకములను సిగ్గుపరిచిన, అవమానపరిచిన, కిందికి లాగిన మనుషులందరూ నా చేతులు వదిలిపెట్టిన నా దేవుడైన యెహోవా he will never leave me. నా దేవుడు నన్ను వదిలిపెట్టాడని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ఆ మాటలే, పాజిటివ్ మాటలే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఎబ్రూయు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడో చూద్దామా? ఎబ్రూయు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శోధనలు అన్ని రకాలుగా వచ్చాయి. ప్రభుకు అన్ని రకాలుగా వచ్చాయి. హల్లెలూయా. శిష్యుల మూలకంగా వచ్చాయి, సమాజం మూలకంగా వచ్చాయి. అందరూ కూడా ఆయనతో ఉన్నవారే ఆయనను వెలివేయటానికి ప్రారంభించారు. ఆయనతో ఉన్నవారే నిజంగా ఆయన మీద రాళ్ళేసారు. ఏ రొట్టెలైతే తిన్నారో, ఏ చేపలైతే తిన్నారు. ఈ దినాల్లో ఎట్లుంటారంటే పెట్టేంత వరకు చాలా బాగుంటారు, పెట్టిన తర్వాత ఇంతే సంగతులు, లాభాన్ని కొడతారు మనుషులు. కానీ వాళ్ళ విషయంలో వచ్చినప్పుడు నిజంగా శ్రమలలో కష్టాలలో నిలబడేది చాలా కష్టం. ఎవరండి మంచివారంటే నీ శ్రమలలో నీ కష్టాలలో నీతో నిలబడి నీకు సహకారం చేస్తారు చూడండి, వాళ్ళే నిజమైనటువంటి మంచి స్నేహితులని మనం గమనించాలి. అందుకు ప్రభు అంటాడు, తాను శోధింపబడను కనుక నిజంగా శ్రమ పడుచున్నటువంటి నిజంగా వారికి కూడా శ్రమ పొందిన కనుక శ్రమ పొందిన వారికి ఆయన సాయం చేయగలరు. నువ్వు అనాలి, ఈ శ్రమల నుంచి దేవుని ఈజీగా బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, ఇది ఎలాంటిది, ఎంతది దేవుని దృష్టిలో. నీకున్నటువంటి సమస్య చాలా చిన్నది, అదే పెద్దది కాదు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ శోధనల నుంచి దేవుడు నిన్ను ఈజీగా బయటికి తీసుకొస్తాడు అని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నేను ఈ దీంట్లో నుంచి రాలేను, ఇంకా నాకు ఎక్కడ మార్గం కనబడట్లేదు, నువ్వు ఏం పలుకుతావు అదే జరుగుతుంది. జాగ్రత్త. చాలా మీ ఆలోచనలు దేవుని అదుపులో పెట్టుకోండి, మీ మనస్సును దేవుని అదుపులో పెట్టుకోండి, మీ యొక్క తలంపులను దేవుని అదుపులో పెట్టండి. నిన్ను నువ్వు దేవునికి సరెండర్ చేసుకో. ఎప్పుడైతే సరెండర్ చేసుకుంటావో ఈజీగా దేవుడు నీ శోధనల నుంచి బయటకు తీసుకొస్తాడు. దేవుడిని అంతరంగంలో సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఆ యొక్క మండుచున్న అగ్ని 7 అంతలు చేసినా వాళ్ళు భయపడ్డారా? అస్సలు భయపడ్డారు. హల్లెలూయా. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మారు. నీ ముందు నీ శోధనలు, నీ కష్టాలు, నీ అప్పులు, నీ ఆర్థిక ఇబ్బందులు, కారు చీకటి ఎక్కువైనప్పుడు నీ ముందు 7 అంతలు నీ మీదకి
వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావా? లేకుంటే నీ జీవితంలో ఇంకా నాకు మార్గము లేదు అని కుప్పకూలి పడిపోతావో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఆయన కూడా ఈ లోకంలో శోధింపబడ్డాడు కాబట్టి శోధింపబడిన వారికి సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. తెలుసు దేవునికి నువ్వు ఏ శ్రమలలో ఉన్నావో తెలుసు, ఏ బాధలలో ఉన్నావో తెలుసు, ఏ ఇబ్బందులు ఉన్నావో తెలుసు, ఏ దినము ఏడుస్తున్నావో తెలుసు దేవునికి, ఏ దినము నవ్వుతున్నావో దేవునికి తెలుసు. జాగ్రత్త, నువ్వు నవ్వేది సైతానికి ఇష్టం ఉండదు. నువ్వు ఎప్పుడు ఏడవాలా? సాతాను ఎప్పుడు ఏమంటుంది? ఎప్పుడు వీళ్ళని ఏడిపియాలని ఉంటుంటుంది. హల్లెలూయా. సాతాను నేను ఏడిపియాలనుకుంటే నువ్వు నవ్వుతూ ఉండు, మరొకసారి వచ్చి అది ఏడిపియదు నేను. ప్రైజ్ ది లార్డ్. ఒకటిసారి గమనించాలి. దావీదు కీర్తన 51:10 వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. దావీదు ఏమంటాడు? విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చు ప్రార్థన విజ్ఞాపన ఏంటంట? 51 దావీదు కీర్తన 10 వచ్చింది. చదువు తల్లి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అక్కడ దావీదు అంటే, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. అక్కడ ఏమంటే విరిగి నలిగిన మనసేనంటే దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ బలులు. ఆయన విరిగి నలిగిన హృదయాలను త్రోసివేరు. మనుషులతో కొంతమంది ఇంకా ఏదన్నా బాధలలో ఉంటే ఇంకా అయిపోవాలన్నమాట, ఇంకా నాకు వేసేస్తుంటారు. అదేదో మంట మండుతుందిలే దాన్ని ఆరని అనరు, కానీ ఆ మండే మంటలు ఇంకా నూనె పోసేస్తుంటారు. కానీ ప్రభు ఆ రీతిగా చేయడు. ప్రియులారా, నీ ప్రార్థనను విరిగి నలిగిన హృదయముతో ఏదైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తావో, గుండెలు బదలుగొట్టుకొని నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన దేవునికి ఇష్టం అంట. ప్రైజ్ ది లార్డ్. అన్న దేవుని మందిరంలోకి వచ్చింది. ఎట్టొచ్చింది? పగిలిపోయిన హృదయముతో వచ్చింది, విరిగిపోయిన హృదయముతో వచ్చింది, ప్రసవేదనతో వచ్చింది. ఆమె ప్రార్థన ఎట్టున్నది? గుండెలు బాదుకుంటూ దేవుని మందిరంలో పెనుగులాటతో, ఏడుపు, ఆవేదనతో, దుఃఖముతో తన ఆలాపనంతా దేవుని పాదాల దగ్గర పోసింది. కాబట్టి అందుకే దేవుడు ఏలియాతో చెప్పాడు, ఏమన్నాడు? ఆమె ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఏలియా ఏమనుకున్నాడు? ఈమె తాగి మత్తురాలైపోయింది. మనం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, శోధనలు అనుభవిస్తూ అందరికీ హేళనగా కనపడవచ్చు మనం. హల్లెలూయా. అందరూ నవ్వులుగా మనం చూసి నవ్వుకుంటాడు. ఆహా ఎంత మంచిగా అయింది చూడు వీళ్ళకు, ఇంకా వీళ్ళు నలిగిపోవాలి. మనుషుల స్వభావాల రీతి. కానీ దేవుడు ఆ రీతి వచ్చాడు. ఈమె నలిగిపోయింది, వేదన పడ్డది, ప్రసవేదన పడ్డది. కానీ విరిగి నలిగినటువంటి బలులు దేవునికి ఇష్టమైనది. విరిగిన హృదయముతో ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావు, ప్రభుని ప్రార్థన ఆయన నిన్ను నిజంగా త్రోసివేయడు, నీ మీద ఒక కనుదృష్టి పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమైన వారి మీదంట దేవుడు ఒక కనుదృష్టి పెడతాడంట. ప్రైజ్ ది లార్డ్. అది మనకు కనబడు. హల్లెలూయా. సాతాను గాలాలేస్తుంటాదని తెలుసు దేవునికి, అయినా కూడా దేవుడు ఒక కనుదృష్టి పెడతాడు. లేదంటే నా బిడ్డ మీద అపవాది మాటి గాలాలేస్తున్నది కాబట్టి ఈ బిడ్డను నేను ఎన్నడూ విడిచిపెట్టను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ఈ లోక భయనములో నీకున్నటువంటి శ్రమలతో నువ్వు నిజంగా కొంతమందికి కన్నీరు రావాలంటే చాలా కష్టం. నువ్వు మనుషుల దగ్గర ఏడవబాకు, దేవుని దగ్గర ఏడవ. దాచిపెట్టుకొని కన్నీరంతా. అన్న తన కన్నీటిని గట్టిగా బిగబట్టుకున్నది. మనం అనుకుంటాం, మా అమ్మగారికి చెప్తే నా బాధలు తీరుతాయి, నా తోడబుట్టిన వాళ్ళకు చెప్తే తీరుతాయి. వాళ్ళు ఎంతసేపు ఉంటారమ్మా నీతోటి? ఎంతసేపు ఉంటారు నాయన? నా ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్కు తమ కష్టాలను పంచుకుంటారు, ఆ ఫ్రెండ్సే పోయి డబ్బులు చెప్తా ఉంటారు. హల్లెలూయా. దేవుడు మంచి స్నేహితుడు, దేవుడి దగ్గర చెప్పని ఇష్టపడరు. ఆ ఫ్రెండ్స్ ఒకటికి లేనిపోని అనేక విషయాలని సాక్ష్యాన్ని పాడు చేస్తుంటారు, నీ కుటుంబాన్ని పాడు నువ్వు నమ్ముతావు. నిజమైన స్నేహితుడు క్రీస్తుని జీవితం. ఆ హన్న ఆమె అనుభవించేది ఏదో ఆమెకు తెలుసు కాబట్టి తన భర్త కూడా చెప్పలేదు. ప్రియులారా, నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని తీర్మానం చేసుకొని అడుగు బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆమె ప్రసవేదన, ఆమె అవమానం ఏంటో ఆమెకే తెలుసు. నీ భారం ఏంటో నీకు తెలుసు, నీ సమస్య ఏంటో నీకు తెలుసు, నువ్వు ఏం అనుభవిస్తున్నావో నీకు తెలుసు, నీ ఇంట్లో ఏమి జరుగుతున్నావో తెలుసు. నిజంగా నువ్వు నోరిప్పని వదుకుతేపని గొర్రె పిల్లగా నీ ఇంట్లో నువ్వు ఎంత తగ్గిపోమన్నావో దేవునికి తెలుసు, ఏ చిక్కులలో ఉన్నావో దేవునికి తెలుసు, ఏ ప్రసవేదనలో ఉన్నావో దేవునికి తెలుసు, ఏ కొరతలో ఉన్నావో దేవునికి తెలుసు, ఏ ఏడుపులో ఉన్నావో దేవునికి తెలుసు, ఏ రోగంలో ఉన్నావో నీ దేవునికి
దేవుని పదాల దగ్గరికి నువ్వు వచ్చి నైనాని పిలిస్తే దేవుడు నీకు ప్రత్యక్షము కాగలడు. దేవుడు నీ మొరలు వినగలడు. దేవుడు వినగలడు. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడు. ఆయనకు సాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు సమర్థుడని నీ జీవితంలో నువ్వు నిజంగా ఘోషించాలి. నువ్వు ఘోషించు, ఎస్ దేవుడు సమర్థుడు, దేవుడు నా పట్ల మంచిగా చేస్తాడని నువ్వు ఘోషించేది చాలా అవసరముగా ఉంటావు. ప్రేమైనటువంటి దేవుని పిల్ల, ఇక్కడ ఒక సహోదరి 2వ రాజు 4:1 ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చి ఏమంటాడు, అయ్యా నీకు తెలుసు కదా నా భర్త నీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడు, కానీ ఆయన చనిపోయిన తర్వాత మీకు తెలుసా కదా అప్పుల వారు వచ్చి మమ్మల్ని పీడిస్తా ఉన్నారు, నా 2 కుమారులను తీసుకెళ్తా ఉన్నారు అప్పుల వారు, అయ్యా మాకు మార్గం కనబడట్లేదని ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆమె చేయిస్తాడు. మాకు మార్గం, ఆమె డబ్బులు ఇవ్వమని అడగల, ఈ సమస్యకు మార్గాన్ని చూపించు. ఎందుకంటే ప్రవక్తల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక సలహాలు ఇస్తారు, ఏదో మార్గాన్ని చూపిస్తారు, దేవుని నుంచి మాట ఇస్తారని ఆమె ఆశతో నిజంగా అప్పుడు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వస్తూ ఆమెను శోధిస్తూ అవమానపరుస్తూ ఉన్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ప్రియులారా, ఈ దినాలలో ఎవరి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు? నీ చుట్టుముట్టున్నటువంటి వాతావరణాన్ని బట్టి, శోధనను బట్టి ఎవరి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు ఒకసారి ఆలోచించండి. ఇలా ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఇంట్లో ఏముంది అన్నప్పుడు ఆమె అన్నది, అయ్యా నా ఇంట్లో కొద్దిగా నూనె ఉన్నది అన్నది. వెంటనే ఆయన చెప్పాడు, అమ్మ ఇదిగో నీ ఇంటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగులో ఉన్న పాత్రలు, వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలన్నీ తీసుకో, నీ ఇంట్లో నిజంగా నీ పిల్లలతో కూడా నువ్వు కలుసుకొని ఆ గదిలో ఉండి తలుపేసుకొని ఆ నేను దగ్గర నా కొద్దిగా నూనె పాత్రలు వేస్తూ పోవచ్చు. అరే ఆమెకు మార్గం కనబడిన, కానీ మార్గం ఎప్పుడు కనబడినది దేవుని సన్నిధానంలో. ఒక సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మార్గం కనబడి ఆమె వచ్చి ఆయన చెప్పిన రీతిగా ప్రియులారా నిజంగా ఇరుగు పొరుగు వారి పాత్రలు తీసుకున్నది, నిజంగా ఇంట్లో పిల్లలను తీసుకున్నది, తలిపేసుకొని ఆ కొద్దిగా నూనెను ప్రార్థన పూర్వకంగా ఆ పాత్రలో పోయిన ప్రారంభించింది. పాత్రలు నిజంగా ఉన్నంత వరకు నూనె పూర్తిగా అన్ని పాత్రలు నిండిన తర్వాత నూనె ఆగిపోయింది. హల్లెలూయా. కానీ వెంటనే ఆమె తీర్మానం చేసుకోలే, ఆమె పరిగెత్తలా, తన ఆలోచనను ఉపయోగించలా, తన జ్ఞానాన్ని ఉపయోగించలా, తన స్వార్థాన్ని ఉపయోగించలా. అక్కడ ఆమె ఏం చేసింది? కృతజ్ఞతరాలై పరిగెత్తుకుంటూ మన సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పిన రీతిగా నేను పాత్రలన్నీ నింపాను, ఆ నూనె అంత ఆ ఉన్న నూనె ద్వారా అన్ని నీ పాత్రలు నిండగలిగినాయని చెప్పిన వెంటనే అప్పుడు ఆయన చెప్పామా ఇదిగో ఆ నూనెను నువ్వు అమ్మి నిజంగా నీ అప్పులు తీర్చుకోమన్నాడు. ప్రియులారా, నిజంగా మనము దేవుని యొక్క సేవకుల మాటలు ఎంతో లోబడుతున్నాం, మన జ్ఞానాన్ని మన బుద్ధిని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. విరిగి నలిగిన హృదయంతో నిజంగా ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వస్తావో ఏ మార్గము కనబడినప్పుడు ఒక మార్గం ఉంది నీకు, క్రీస్తు మార్గం. ప్రభు అంటున్నాడు, నేను రమ్మని పిలుస్తాను, ప్రభు దగ్గరికి రమ్మని పిలుస్తాను. నీ శ్రమలలో, నీ బాధలలో, నీ దుఃఖంలో నీకు ఒకటే ఒక దారి, క్రీస్తు దారి. పట్టుకో దేవుని బాధ. నేను మీద వేలు నా తలను పైకెత్తవా, నా పిల్లలను ఆశీర్వదించవా, నా పిల్లల భవిష్యత్తు పట్ల కార్యము చేస్తావా, తలుపులన్నీ మూయమన్నాయ్యా. ఏ ఒక్కరు నా కుటుంబ పక్షాన్ని నిలబడేవారు లేరు, ఏ ఒక్కరు మాకు సహాయం చేసేవారు లేరు, ఏ ఒక్కరు మాతో నిలబడేవారు లేరు ప్రభా. ఏ నడు నేను ఆశ్రయించిన ప్రభా, ఏ ఒక్కరి మీద నేను ఆధారపడవారు కొద్దిగా పాటి వారే కానీ నాయనా ఈ లోకంలో నాకు సమస్తం ఇచ్చిన దేవుడవు నీవు, నన్ను నడిపించే దేవుడవు, నా కుటుంబాన్ని దీవించే దేవుడు, అయ్యా నా తలను పైకెత్తే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, నన్ను సంతోషపరిచే దేవుడు నీవే కదా నాయనా అంటూ నీ విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఎన్నడూ నేను విడిచిపెట్టుకో. యెషయా గ్రంథం 45:14 ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటాడు? నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడని, మరి ఏ దేవుడు లేడని, ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుకొని నీకు విన్నపము చేయదు. అవును ప్రియమైనటువంటి దేవుడు ఉన్నాడని ఇతరులు, మన దగ్గర ప్రభు ఉన్నాడని ఇతరులు ఎరగాలి. ఆ రీతిగా ప్రార్థనలో సిద్ధపడాలి. దేవుడే నీ పట్ల అన్ని చేశాడు అని ఇతరులు సాక్ష్యం ఇచ్చేలాగా నీ ఆత్మీయ పయనంలో నీ ఆత్మీయతను కట్టుకొని, ఈ లోకంలో వాటిని వీటిని గారు కట్టుకోవడం, నీ ఆత్మీయ పయనంలో నువ్వు నీలో ఉన్నవాడు గొప్పవాడుగా, నిజంగా నీలో ఉన్న దేవుడు ఇతరులకు కనబడేలాగా నీ సాక్ష్యాన్ని, నీ మాటల ద్వారా, నీ ఆలోచనల ద్వారా,
తర్వాత నీ ప్రవర్తన ద్వారా, నీ భక్తి ద్వారా నువ్వు నిజంగా నువ్వు సాక్షిగా బ్రతికేది చాలా అవసరంగా ఉంటుంది. దేవుడు నీతో ఉన్నాడని ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ఏ రీతిగా చెప్పగలుగుతాను? ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటే మాత్రమే జరగబోతాను. ప్రియులారా, ఒకసారి గమనించండి. మనం బలహీనులము కాదు, మన బలహీనులం కాదు, నిష్ప్రయోజకులం కాదు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు అనుకున్నారు, అందరు సమాజం వారిని పట్టియాలనే ఉన్నది. వీళ్ళని ఏమైనా చేయాలి, ఆ రాజు ఏ రాజు అయితే ప్రేమిస్తున్నారో అదే రాజుతో వీళ్ళని శిక్షించాలి, వీళ్ళని వెలివేయాలి అని ఒక పన్నాంగం పట్టారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. కానీ వాళ్ళు ధైర్యంగా నిలబడారు కాబట్టి నిజంగా దేవుడు వాళ్ళని కాపాడగలిగినట్టుగా మనం చూస్తాము. నిజంగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ గమనించినట్లయితే మీరు ఎన్నడెన్నిటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆమె ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మీరు ఎన్నటన్నిటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందురు. మనం సిగ్గుపడం, అధైర్యపడవాలి. సాతాను కృంగదీస్తూ ఉంటుంది, మనల్ని బలహీనపరచాలంచు కృంగదీసేది దాని పని. ఈరోజు సంతోషంగా ఉన్నావు, రేపు ఏ రీతిగా నీ సంతోషాన్ని పాడు చేయాలనుకుంటాను. మనం సిగ్గుపడము. మీరు ఎన్నడెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు. అంటే నువ్వు కలవరపడుతున్నావు ఈ కరోనా పరిస్థితులలో. ఈ ఆర్థిక చాలా మంది వ్యాపారాలు పడిపోయి, ఉద్యోగాలు లేక, తినటానికి ఆహారం లేక అధైర్యపడతా ఉన్నారు. విస్మయం పొందవాకండి, అధైర్యపడవాకండి. దేవుడు నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు. నీ చెయ్యి ఏమాత్రం వదిలిపెట్టాడు. నువ్వు నమ్మాలి, దేవుడు గొప్పవాడు, దేవుడు నీ పక్షాన వేక్షమాడగలిగిన వాడని. నువ్వు చేసే ప్రార్థన నీకు ధైర్యం పుట్టించాలి. నువ్వు చదివేటువంటి వాక్యముతో దేవుడు నీతో మాట్లాడాడా? ప్రతిరోజు మాట్లాడుతుంది, కానీ వాక్యాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. ప్రియులారా, దేవుడితో వాక్యముతో మాట్లాడుతూ దేవుడి దినం ఈ మాట నాకు ఇచ్చాడని ఆ మాటతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ధైర్యంగా దేవుని స్తుతించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ధైర్యంగా ఉండాలి కాబట్టి, వాళ్ళు సాక్ష్యం పలికారు కాబట్టి ప్రభు వాళ్ళ మధ్య నడిచాడు. నీ శ్రమలలో, నీ కష్టంలో దేవుని గురించి నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నిజంగా ఎప్పుడు కూడా పగలు రాత్రి ఆయన నీతో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీకున్న ప్రతి దాంట్లో కూడా ఆయన నిలబడి వాడుకున్న దేవునికి అవకాశం ఇస్తాడు. దేవునికి అవకాశం. అందుకంటాడు దానియేలు 23వ అధ్యాయం 29వ వచనంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. అదే దేవుని మీరు సేవించండి. ప్రియులారా, అక్కడ ఉన్న కళ్ళలో 4వ వ్యక్తి అయిన ప్రభు కనబడలేదు, కానీ రాజు కళ్ళలో కనబడ్డాడు. ఎందుకంటే రాజు యొక్క గుడ్డితనం. ఎందుకంటే మనుషులకు కనబడితే వాళ్ళందరూ కూడా, అక్కడ చుట్టూన్న వారికి కూడా ప్రభుగిన కనబడినట్లయితే వాళ్ళు నిజంగా రాజు వాళ్ళ మాట వినలేము. అందుకని యొక్క చట్టాంగాన్ని మార్చడానికి దేవుడు అక్కడ గమనించినట్లయితే రాజు కళ్ళలోనే పన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అని అంటాడు, ఇదిగో ముగ్గురు వేసాము, 4వ వ్యక్తి. ఆమె 4వ వ్యక్తి ప్రభు నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివా, ఒంటరి దానివా? నీ పైనంలో నువ్వు ఒంటరి వాడివి, ఒంటరి దానివైతే 2వ వ్యక్తిగా ప్రభు నీతో ఉన్నాడు. నీ శత్రువులు చూడబోతున్నారు ప్రభు నీతో ఉండేది. నిన్ను శోధించేవారు చూడబోతున్నారు, నిన్ను హేళనపరిచేవారు చూడబోతున్నారు, నిజంగా నీ మీద రాలేసేవారు చూడబోతున్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలు, అందుకు రాజు కళ్ళలో పన్నాడు కాబట్టే అందుకంటాడు, రాజు ఏమంటాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఆయననే మీరందరూ సేవించాలి. ఎంత మంచి మాట. వీళ్ళ ధైర్యము, వీళ్ళ నమ్మకము, వీళ్ళకున్నటువంటి ఆ దృఢమైన నిశ్చయత, క్రీస్తుకు వీళ్ళకు కలిగిన సంబంధమును బట్టి నిజంగా ఆ రాజ్యాంగమే మారినట్టు మనం చూస్తున్నాం. ఈ దినాలలో మన కుటుంబాలు మారాలంటే, మన పిల్లలు మారాలంటే, మన వారు మారాలంటే మనము ఏ రీతిగా క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటున్నామనేది ఒకసారి మనం ఆలోచించాలి. క్లెయిమ్ ద గుడ్ థింగ్స్, స్పీక్ ద పాజిటివ్. పిల్లరా, మంచి వాటి విషయంలో ఘోషించండి, నిజంగా విజయాన్ని ఘోషించండి, అన్ని మంచిగా మాట్లాడండి, అధైర్యపడబాకండి, భయపడబాకండి. ఏది వస్తాదని భయపడతావో అది సంభవించబోతున్నది. భయం అపవాది సంబంధం. ప్రియులారా, మరణము లాంటి శోధన నీకు ఎదురుపడినా, నిజంగా నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ ఆనందాన్ని పాడు చేయాలని, నీ ఆరోగ్యాన్ని పాడు చేయాలని, నీ భవిష్యత్తులో ఇంకా ఏమీ జరగకూడదు అని
కానీ సాతాను ఎన్ని ప్రయత్నాలు వేసినా నువ్వేదైతే విజయాన్ని నా దేవుడు నన్ను సిగ్గుపడనీయడని నువ్వేదైతే పలుకుతాదో ఆ మాటను బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అన్నీ నీ నోట్లోనే ఉంటావు, అన్నీ నీ నోట్. అపజయము నీ నోట్లోనే ఉంది, విజయము నీ నోట్లో. నువ్వు ఏదైతే నాలుగుతో పలుకుతావో అదే నిజంగా సాతానును పారెదోలలాగా పలుకుతావా, దేవుని మహింపరచలాగా పలుకుతావా, లేకుంటే సాతాను సంతోషపరచలాగా పలుకుతావా, దేవుని మహింపరచలాగా పలుకు. ఈ లోకంలో శ్రమలు ప్రసంగిలు అంటాడు, సూర్యుని కింద మానవుని జీవితాల ఆయాసము దుఃఖం అంత ఈ లోకంలో ఉన్నంత వరకు ఏ ఒక్కరు నెమ్మది ఉండలేరు, ఏ ఒక్కరు ఉండలేరు. ఆయాసం అంట, లోకంలో శ్రమ. ఈ లోకమే పాపలోకం, ఒకదానం కూడా ఒకటి ఏదో ఒక రీతిగా ఏ ఒక్కరు ఈ లోకంలో నెమ్మదిగా లేరు. సంటి బిడ్డ మొదలుకొని వృద్ధాపంలో ఉన్న వారికి అందరికీ కూడా ఏదో ఒకటి ఉండనే ఉంటారు. ఎవరండి నెమ్మదిగా ఉండేది? ఎవరైతే యేసుక్రీస్తును ఉంటారో వారు నూతన సృష్టి. పాతవి గతించను, సమస్తం నూతనమే. ప్రతిరోజు దేవుడిని నూతన పరుస్తుంటాడు. క్రీస్తులో పరిపూర్ణంగా నువ్వు ఆనందపడబోతున్నావు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నది, దేవుని సన్నిధి నీలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన నేను ధైర్యపరచట్లేదా? ఆయనకు నువ్వు అవకాశం ఇస్తున్నావా? ఆయన చెప్పిదానికి లోపడుతున్నావా? ఆయన స్వరానికి లోపడుతున్నావు? లేకుంటే అపవాది నీకు తెచ్చే సంశయాల మీద, డౌట్ల మీద, లోకాన్ని చూస్తూ మనుషులను చూస్తూ భయపడుతున్నావు? ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. ఈ లోకమే తరుముకపోతే కానీ మనం ఎదిరించాలి మనం. కానీ పరిస్థితులను చూసి భయపడేవారు దేవునికి ఇష్టమైన వారు ఉండడం, దేవునికి ఇష్టకరంగా ఉండడం చాలా కష్టం. హల్లెలూయా. పెరిగితనం గల ఆత్మ దేవుడు నీకు ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మను ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు ఓడిపోవు, దేవుడు నీకు జయమిచ్చేవాడు ఉండబోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఉన్న స్థలము కళ్ళు మూసుకున్నట్లయితే నిజంగా మనము ప్రార్థనలోకి మనం వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు. ఎవ్రీబడి క్లోజ్ చేసి ಎಲ್ಲರೂ కన్నులు ముಚ್ಚం. తండ్రి నీకు స్తోత్రమునైనా. ఓరి భూషకర్ పరందయ. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మా దేవుడు సమర్థుడు అన్నారు. మా దేవుడు మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు. ఈ సాయంకాల వేళలో నువ్వు చెప్పగలుగుతావా నీ దేవుడు సమర్థుడు? ఏ విషయంలో నీకు బలహీనంగా ఉంటావున్నాయో, ఏ విషయంలో నువ్వు బలహీనమైపోతున్నావో, ఏ విషయంలో నిష్ప్రయోజకమైపోతున్నావో, వేటిని చూసి కృంగిపోతున్నావో, అధైర్యపడుతున్నావో, నిజంగా వాటి విషయంలో నువ్వు చెప్పగలుగుతావా? నా దేవుడు సమర్థుడు. ఓ గ్లోరీ బి టు గాడ్. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నాడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావా? నిరుత్సాహవుతున్న ప్రతి బిడ్డలా ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. మీ మారాను మధురంగా మార్చలేవు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మీ పట్ల సర్వ సమృద్ధిగా విస్తరింపచేయాలని దేవుడు ఆశపడతాడు. దేవుడు నీ తలను పైకెత్తాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ సాతాను పెట్టే చిక్కులకు, శోధనలకు భయపడుతూ అధైర్యపడుతున్నావా? లేకుంటే వాటన్నిటి విషయంలో దేవుడు నా పట్ల కార్యం చేయగలడని నమ్మకంతో నిశ్చయాన్ని నేను నోటితో ఘోషిస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరు దేవా నీకు స్తోత్రమయ్యా, నువ్వు గొప్పవాడినైనా, నీ గొప్పతనానికి మితి లేదు ప్రభా. మమ్మల్ని విడిచిపోవు, మర్చిపోవునైనా. అయ్యా నీకు స్తోత్రమయ్యా. తండ్రి ఎంత మంచి దేవుడు ప్రియ. ప్రభు తన చేతికి రమ్మంటా ఉన్నాడు, తన కౌగిట్లోకి రమ్మంటా ఉన్నాడు. అపవాది స్వరము వినకండి అంటా ఉన్నాడు. ఈ లోకం వైపు చూడవకండి అంటా ఉన్నాడు దేవుడు. పరిస్థితుల వైపు, తెగుళ్ళ వైపు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, రోగాలు, సమస్యలు, ఒంటరి పయనములు, నీకున్న వాటి వైపు నువ్వు చూడకుండా దేవుని వైపు చూస్తావా? దేవుడు నీ ముందు పెట్టినటువంటి ఆ కృప కోసం ఎదురు చూస్తావా? దేవుడి ఉద్దేశం కోసం, దేవుడి దర్శనం నీ పట్ల ఏదైతే ఉన్నదో అది నెరవేర్చే దేవుడి వైపు నువ్వు ఎదురు చూస్తావా? లేకుంటే నిన్ను లాగే సాతాను వైపు చూస్తావా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచిస్తావా? థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ రావాషకర్మ. ప్రతి ఒక్కరు మోకరించి మీ జీవితాలను ప్రభు చేతులు పెడతావా? నీ కుటుంబాన్ని ప్రభు చేతులు పెడతావా? నీ సంసారాన్ని ప్రభు చేతులు పెడతావా? నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ప్రభు చేతులు
ఏమలాభము కనబడక నిష్ప్రయోజకంగా నువ్వు మిగిలిపోతున్నావేమో. నీకు ఏదైతే చేత కాదో దాన్ని దేవుడి చేతులు పెట్టు. దేవుడి జాగ్రత్త వహించు వాడుగా ఉండబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ రబా శంకర్ బరా నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వేదనలు భరించి నన్నాదుకున్నావు, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వేదనలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉంచావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉంచావు, నాకు చాలిన దేవుడు నీవే. ఒక సహోదరి చాలా ఏడుస్తా ఉన్నాను. ఈ శ్రమలను ఈ శోధనలు తట్టుకోలేక, ఈ రోగాన్ని తట్టుకోలేక చాలా ఏడుస్తా. తట్టుకోలేను ప్రభా ఈ భారాన్ని, ఈ శోధనలు. చాలయా అని ఎదురు చూస్తున్నాను ప్రభా. మకరేశ్వర బలందురియా. ఓ గ్లోరీ బి టు గాడ్. ప్రభుని వైపు చూస్తా ఉన్నారు బిడ్డ, ప్రభుని వైపు చూస్తా ఉన్నాను. అధైర్యపడవాకు. దేవుడి నీ కుటుంబం పక్షాన, నీ పక్షాన తన నిజమైన వెలుగును వెదజల్లబోతా ఉన్నాడు. నీ మార మధురంగా కాబోతా ఉన్నది. కొండ మీద పట్టణం వలె నీ కుటుంబాన్ని నిన్ను ప్రభు పెట్టబోతున్నాడు. దేవుని చేతిలో ఉన్న బిడ్డగా ప్రభు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. భయపడవాకనే రాకాశారా. కొంతమంది ఏడుస్తా ఉన్నారు. చాలయ్యా, ఈ పిల్లలు నా మాట వినట్లేదు నైనా. కొంతమంది కుమారుల గురించి తల్లులు ఏడుస్తా ఉన్నారు. ఈ పిల్లలు నా మాట వినట్లేదు, వీళ్ళ మార్గం నాకు ఎంతో దుఃఖకరంగా ఉంటా ఉన్నాయి. నీ బిడ్డల జీవితాన్ని దేవుడు మధురంగా మారుస్తాడు. భయపడవాకని. దేవునికి ఇష్టకరంగా నీ బిడ్డలను ప్రభు తీర్చిదిద్దబోతున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు నిజంగా పిల్లల రక్షణ కోసము ప్రార్థిస్తా ఉన్నారు.
నువ్వు అడిగింది ప్రభు ఇవ్వబోతావు. నువ్వేమైతే అడుగుతున్నావో ప్రభు ఇచ్చేవాడుగా ఉండబోతున్నాడు. యెహోవా షాలోమ్, నీ ఇంట్లో సమాధానాన్ని ప్రభు కుమ్మరించబోతున్నాడు. నీ ఇంట్లో ఆనందాన్ని ప్రభు కుమ్మరించబోతున్నాడు. నీ భవిష్యత్తు వెలుగుగా మార్చబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. గాడ్ వాంట్ టు డూ ద మిరకల్. గాడ్ వాంట్ టు డూ ద మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ మొద్దులో చిగురు రాబోతా ఉన్నది. నీ మొద్దులో చిగురు రాబోతా ఉన్నది. ఎంతమంది అయితే నీ జీవితంలో కన్నీరు కారుస్తూ కారుస్తూ నీ ఊట ఎండిపోయినదో, ప్రభు నా జనునిక ఎన్నడూ సిగ్గునందరు, నా జనుని యొక్క ఎన్నడూ సిగ్గునందరు, విశ్వాసనందరు అని ప్రభావించాడు. దేవుడు మీ తలలను పైకెత్తబోతున్నాడు. మీ సిగ్గుకు అవమానానికి రెండంతల ఘనత ప్రభు దాచిపెట్టాడు. తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమునైనా. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ వాంట్ టు ప్రొటెక్ట్ యు. దేవుడు నిన్న జీవితವನ್ನು ಕಾಪಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ, ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಕಾಪಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್. ఓ గ్లోరీ. దేవానికి స్తోత్రం. కొంతమంది ఏ రీతిగా ప్రభును పిలవాలని అర్థం కావట్లేదు. ప్రార్థించేది నేర్చుకోండి, మొరపెట్టేది నేర్చుకోండి. ప్రభు సన్నిధానంలో కేకేసేది నేర్చుకోండి. ఓ గ్లోరీ. అన్న తన ప్రసవ వేదనను ప్రభు దగ్గరికి తెచ్చి, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టకరమైనది. విరిగి నలిగిన మనసుతో దేవుని పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ వాంట్ టు డూ ద మిరకల్. దేవుడి నీ పట్ల తన కార్యం చేయబోతే భయపడవకండి. యెహోవా షాలోమ్. ప్రతి ఇంట్లో దేవుడి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రతి జీవితంలో సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రతి కుటుంబంలో నేనున్నానని రుజుపరచబోతున్నాను. ఓ గ్లోరీ. ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలారా, మీ మార వెళ్ళిపోబోతున్నది. మధురము నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో మధురము రాబోతా ఉన్నది. జీవజల నదులు ప్రవహించబోతా ఉన్నాయి. ఓ గ్లోరీ బి టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. భయపడవకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అయ్యా నువ్వు సమర్థుడవు. నీ బిడ్డలను కాపాడటానికి సమర్థుడవు, గణపరచటానికి సమర్థుడవు, స్వస్థపరచటానికి సమర్థుడవు, జయాన్ని దయచేయడానికి సమర్థుడవయ్యా. నీకు స్తోత్రం. నీ గొప్ప కార్యాలు నేను లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలలో జరిగించండి. వీళ్ళలో నీ ధైర్యాన్ని పోయి, నీ ఆత్మను పోయండి ప్రభా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పరికెలు నీ వశమున మమ్మల్ని పడనీవడు రాజా అన్నారు. ప్రతి ఒక్కరు చెప్పును కాక, ఏ సాతాను వశమున, ఏ లోకం వశమున, ఏ అపవాది వశమున ప్రభు మమ్మల్ని పడనివాడు, ఏ రోగాల వశమున అని ప్రతి ఒక్కరు పలుకులు కాకనైనా అలాంటి ధైర్యము ప్రతి ఒక్కరికి దయచేసండి. ఎంతరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి తెగులు పడిపోవును కాకనైనా, ప్రతి రోగాలు తొలగిపోవును కాక, ప్రతి అప్పులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును కాక. ఎంతరైతే ప్రభునైనా ఈ భయంకరమైన పరిస్థితిలో ప్రభునైనా తెగులకు గురైన లాంటి బిడ్డలకు ప్రభు యెహోవా రాఫాగా దిగి రమ్మని ప్రార్థిస్తున్నాను. దేవుడు నిశ్చయముగా ఈ తెగులను ప్రభు తీసేస్తా ఉన్నారు. తెగులను తీసేస్తా ఉన్నారు. భయపడవాకండి. కరోనా తనంత తాను వెళ్ళిపోతా ఉన్నది. ఓ గ్లోరీ బి టు గాడ్. అనేక మందికి దినాలలో ప్రభు తన జీవాన్ని, బలాన్ని, ఊపిరిని పోయబోతా ఉంది. yes Lord, we praise you. Glory be to God. ప్రతి ఒక్కరికి నూతనమైన శక్తిని, బలాన్ని ప్రభు దయచేయబోతాడు. మార వెళ్ళిపోయింది, మొదలు వచ్చేసింది. దేవానికి స్తోత్రం. నీకు మహిమలు తెలియచేస్తున్నాను. నువ్వు సమస్తము చేస్తా ఉన్నావు. నీకు స్తోత్రం అయ్యా. నీ కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాను అయ్యా. ప్రతి కుటుంబాలను ఆశీర్వదించు. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని తెచ్చే, తినడానికి ఆహారాన్ని తెచ్చు, ఉండటానికి నివాసాన్ని తెచ్చే, ధైర్యాన్ని తెచ్చే, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాలు, పరిశుద్ధతను ప్రభు నీ భయమును, భక్తిని ప్రతి ఒక్కరికి దయచేసి నామాన్ని మహింపరుచుకొని అక్కడ ఎత్తబడే కృపను, ఇంటి మొత్తం కుటుంబాలు ఎత్తబడే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి నేను ఈ వాతావరణాలు, వర్షాలు ప్రారంభింపబడుతున్నాయి ప్రభు. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరిని, ఆయన బయట పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళను ప్రభు ప్రతి ఒక్కరిని కంటికి రెప్పగా కాపాడి నీ నామాన్ని మహింపరుచుకోమని సమస్తాన్ని చేతికి అప్పగిస్తూ యేసే పరిశుద్ధమైన మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ సావసం, దేవుని యొక్క ప్రేమ మీకును మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడైనను కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.